తెలంగాణ టీవీ నేను వార్తలకు స్వాగతం. ఇంక ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూస్తే, ఈనాడు 5 వరకు శాసనసభ సమావేశాలకు సంబంధించి మెయిన్ వార్తను అయితే ప్రచురించడం జరిగింది. అది ఆ తర్వాత కొనసాగింపుపై తదుపరి బీఎస్సీ నిర్ణయం అంటూ బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. 15-20 రోజులు నిర్వహించాలని పక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత 2 నుండి ఉభయ సభల ప్రారంభం. తొలి రోజు సభ ముందుకు పలు బిల్లులు వచ్చినాయి అనుకుంటూ, తర్వాత శాసనసభకు హాజరైన కేసీఆర్ సభలో కొద్ది సమయమే ఉన్నటువంటి పరిస్థితి. భారత అధినేత వద్దకు వెళ్ళి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు అనుకుంటూ 1 ముసాయిదా ఓటర్ల జాబితా 10 తుది జాబితా ప్రకటించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. సభలో తగ్గేదేలే, మంత్రులు ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలి, భారస చేసేవి అసత్యాలని ఆధారాలతో ఎండగట్టాలనుకుంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ప్రచురించడం జరిగింది. అన్ని అంశాలతో సమగ్రంగా తిరిగి రండి అనుకుంటూ చేసిన, ఇంకా కలిసి చదివి కళల ప్రపంచానికి చేరి అనుకుంటూ ఒక వార్తను, స్నేహితురాళ్ళ విషాదాంతం గురించి, అమెరికాలో 2 తెలంగాణ యువతల దుర్మరణం, మహబూబాబాద్కి సంబంధించినటువంటి 2 పిల్లలు చనిపోయిన పరిస్థితి, ఈ రోడ్డు ప్రమాదంలో దాని గురించి కూడా ప్రచురించడం జరిగింది. గోదావరిలో రామయ్య విహారం వైభవోపేతంగా సీతారాముల తెప్పోత్సవం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా సోమవారం భద్రాచలంలో గోదావరి నదిపై నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవానికి భక్తులు కనుగొని చేసేటటువంటి పరిస్థితి దాన్ని ప్రచురించడం. ఇక ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్ అనుకుంటూ ఇంకో వార్తను ప్రచురించి, రాచకొండ పేరు మల్కాజ్గిరిగా మార్పు, ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు అనుకుంటూ వార్తను ప్రచురించారు. ఏపీలో కొత్త జిల్లాలు అనుకుంటే మరో 2 జిల్లాలకు సంబంధించి పోలవరం, మార్కాపురం దానికి సంబంధించినటువంటి 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర. 31 తుది నోటిఫికేషన్, జనవరి 1 నుండి పాలన అనుకుంటూ వార్తను ప్రచురించారు. ఇంకా టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అనకాపల్లి జిల్లా ఎలబంచల సమయంలో ఆదివారం 12:45 గంటల సమయంలో టాటానగర్ టు ఎర్నాకుళం 181-89 ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది అనుకుంటూ ఒక వార్తను ప్రచురించి, అందులో ఒకళ్ళు చనిపోయారు అనుకుంటూ చేశారు. ఇంకా క్లీన్ స్వీప్ పై భారత అమ్మాయిల కన్ను అనుకుంటూ శ్రీలంక చివరి T20 నేడే అనుకుంటూ ఊట్ చేస్తారనే శీర్షికతో దీన్ని ప్రచురించడం జరిగింది. ఈరోజు లాస్ట్ మ్యాచ్ ఉన్నట్టుంది T20కి. అగ్రస్థానంలో అర్జున్ కార్ల్సన్పై విజయం, ప్రపంచ బ్లిట్జ్ చెస్కి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇంక చదరంగం అదరహో అనుకుంటూ నిన్న హంపి అన్న అర్జున్కి సంబంధించి గెలిచినటువంటి హాంస్యాలకు సంబంధించినటువంటి వార్తను ప్రచురించారు. హంపి అర్జునులకు ప్రధాని మోదీ అభినందనలు అనుకుంటూ ప్రధాని మోదీ చేసినటువంటి అభినందనకు సంబంధించినటువంటి వార్త. T20 మ్యాచ్లో 8 వికెట్లు తీసి భూటాన్ స్పిన్నర్ అనుకుంటూ సోనం ఏషియా ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసినటువంటి పరిస్థితి. కోహ్లీ ఆ మ్యాచ్లో విజయ్ హజారే ట్రోఫీకి ఢిల్లీ తరఫున ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లో 131, రెండో మ్యాచ్లో 177 పరుగులు చేశాడు. జనవరి 11న న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ మరో మ్యాచ్ ఆడబోతున్నారు అనుకుంటూ వార్తను ప్రచురించారు. అయితే
ఆరున రైల్వేస్తో పోరులో అతను బరిలో దిగుతాడు. అజారు ట్రోఫీ 3 మ్యాచ్ల్లో అందుబాటులో ఉంటాననుకుంటూ చేసిన కోహ్లీ వ్యాఖ్యలను ఇక్కడ ప్రచురించడం జరిగింది. హైదరాబాద్ ఓటముల హ్యాట్రిక్ అండ్ విజయ్ హజారే ట్రోఫీలో 3 సార్లు వరుసగా ఓడిపోయినటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి వార్తను అయితే ప్రచురించడం జరిగింది. ఆంధ్ర ఓటమి బాట అనుకుంటూ ఆంధ్రకు పరాభవం ఎదురైంది. ఆలూరులో జరిగిన గ్రూప్ డి పోరులో 6 వికెట్లు ఒడిశా చేతిలో ఓడిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా బిజినెస్ విషయానికి వస్తే ఇక్కడ గ్రాన్యులర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూ అనుకుంటూ 3 కోట్ల సమీకరణ అనుకుంటూ ఒక వార్త 176.1762.5 కోట్ల సమీకరణ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. మన జీడిపి కంటే మన దగ్గర ఉన్న బంగారం విలువ ఎక్కువ అనుకుంటూ ఒక వార్త. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆఫర్లకు సంబంధించినటువంటి ఇంకో వార్తను ప్రచురించడం జరిగింది. ఇంకా బ్యాంకుల పనితీరు బేసిస్ దశాబ్దాల కనిష్టానికి మొండి బకాయిలు 2024-25 ఆర్బీఐ నివేదిక ప్రకారం ఒక వార్తను ప్రచురించడం జరిగింది. తగ్గిన ఏటీఎంల సంఖ్య, ఇంకా 4వ రోజు నష్టాలే 26,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. డిఐఐ కొనుగోలు 2,644 కోట్లు, ఎఫ్ఐఐ విక్రయాలు 22,760 కోట్లు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. సెన్సెక్స్ 84,696, నిఫ్టీ 25,942 వరకు స్థిరపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎల్ఎన్టీకి హైదరాబాద్ రతన్ టాటా రోడ్డు పనులు అనుకుంటూ 2వ దశలో భాగంగా 22.3 కిలోమీటర్ల నిర్మాణం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. వైస్రాయ్ హోటల్స్ చేతికి మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ అనుకుంటూ ఒక వార్త. 2.7 లక్షల కోట్ల పరిహారం ఇవ్వండి, గ్యాస్ వివాదంతో రిలయన్స్ బీపీని కోరుతున్న ప్రభుత్వం, కేంద్రం. ఇంకా తప్పుడు సమాచారం అన్న రిలయన్స్ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది.